ఉంటుంది, రెండో మాడు తింటే తక్కువ వేడిసినట్టు ఉంటుంది, మూడో మాడు తింటే ఇంకా తక్కువ వేడిసినట్టు ఉంటుంది. ఒక నెల రోజులు తింటే గడ్డి కొడుకే తీయగా ఉందంటాడు అన్నాడు. మనం ఒక్క తింటున్నాం అంతే కదా, మనం స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నా అంతే, కళ్ళు తాగుతున్నా అంతే, మద్యం తాగుతున్నా అంతే, చుట్ట తాగుతున్నా అంతే, బీడి తాగుతున్నా అంతే, మొదలైనటువంటివన్నీ ప్రాణానికి కావాల్సినవే, నాలికి కావాల్సినవే, ఇంద్రియాలకు కావాల్సినవే. కన్నాల్లోంచి వాళ్ళు వీళ్ళు ఏమైనా చూస్తున్నారేమో చూసినా అంతే, అంటే కంటికి కావాల్సినవే. వాళ్ళు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో కన్నాల్లోంచి చెవులతో విన్నా అంతే, అంటే చెవులకు కావాల్సినవే. అవన్నీ అక్కర్లేనివన్నీ పని చేస్తూ ఉన్నటువంటి క్రమంగా పోయి ఏమొస్తాయి, అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఉన్నటువంటి పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు ఏ స్థితిలో ఉంటాయో ఆ స్థితిలో ధర్మ లక్షణావస్థ. ఇక్కడ కూడా ధర్మ లక్షణావస్థ పరిణామా, ధర్మము లక్షణముగా కలిగినటువంటి స్థితులు పరిణామములుగా కలవి. మనకి ఏమిటి లక్షణంగా ఉంటుంది? భోజనం చేశాక చక్క ఆకు ఒక్క ఇస్తే లక్షణంగా ఉంటుంది, అది లక్షణంగా ఉండదు. వాడికి తినవలసిన పదార్థం తింటే లక్షణంగా ఉంటుంది, త్రాగవలసిన పదార్థం త్రాగితే లక్షణంగా ఉంటుంది. అలాగే మనకు కూడా లక్షణంగా ఉంటాం మొదలెడతాయి. మనం చేసే వెధవ పనులన్నీ క్రమంగా తగ్గిపోతాయి అన్నాడు. తగ్గిపోయి పంచభూతాలు కూడా శరీరానికి పోనీ ఇవాళ ఒక్కరోజు భోంచి ఉల్లిపాయలు వేసి పకోడీలు చేశారు, కృష్ణమాచార్య గారు వచ్చారు కదా, ఇదివరకు లగాయించి దవాయించేవాడు. ఇవాళ రాత్రి కూడా అడగకుండా చేశారు. ఇంటికి గెస్ట్గా భోజనానికి వెళ్ళాం, ఏమండి అందులో ఉల్లిపాయ అంటే వేసామండి, ఎందుకంటే ఆయన సంతోషిస్తాడు కదా. కానీ ఆయన ప్రస్తుతం రోగం వచ్చింది, హోమియోపతి మందు వేసుకున్నాడు. ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది? మందు వెళ్ళిపోతుంది. ఏది కావాలి? రోగం కావాలా, ఉల్లిపాయలు కావాలా? ప్రకృతి ఎక్కడ పెట్టింది? మన ఇష్టం వచ్చినటువంటి కోడి తిని, ఉల్లిపాయలు తిని, అవి తిని మందు తింటామంటే ఎట్ట కుదురుతుంది? అది దీన్ని తింటుంది, దాన్ని తింటుంది, రెండు కలిసి పేషెంట్ని తింటాయి. అందుకనే ఆ తింటాలు ఏం లాభం లేదు, గడ్డి తిని ఇట్లాంటివన్నీ. అందుకని ఇప్పుడు వద్దులేండి అని నసిగాడు కృష్ణమాచార్యులు. ఎందుకులేండి? అదేమిటండి నెక్స్ట్ టైం వద్దులేండి, ఇవాళ చేసింది వద్దంటారేమిటి అంటే, వీడు చేసుకుంటున్న వైద్యం అడుక్కు తింటూ పోవాలా, ఫ్రెండ్ని ఒబ్లై చేయాలా, ఏం చేయాలి అంటే ఇట్లా నాలుక మీద ఇహ పడదన్నాడు. ఈ స్థితి వస్తే ఏం చేత నాలుక మీద పడ్డదంటే గిలగిలగిల కొట్టుకుంటాడు ఆ రాత్రి అంతా అన్నాడు. అక్కర్లేండి పడ్డదంటే, ఒక్క పడితే ఏమవుతుంది? గొంతు బిగదీసుకొని పోతుంది. అంటే తినకూడనివి తింటే, త్రాగకూడనివి తాగితే, చూడకూడనివి చూస్తే, వినకూడనటువంటివి వింటే, ఆఫీసులో అది వరకు చాలా మాటలు, కాలేజీల్లో వాటిలో కానీ వాడిది వీడిది ఉత్తరాలు ఏమొస్తున్నాయో చింపి చదివినటువంటి వాళ్ళం ఉంటాం. అది చదివితే ఏమవుతుంది? తేలు కుట్టినట్టు ఉంటుంది. 2-3 రోజులు మరణ వేదన అనుభవిస్తాడు పొరపాటున కనుక చేస్తే. చెయ్యడు ఇక. అంటే ఇన్స్టింక్టివ్లీ ఈజ్ ప్యూర్. అప్రయత్న కృతమైనటువంటి ధర్మలక్షణ అవస్థ పరిణామము వస్తుందండి అన్నాడు. పరిణామములు వస్తాయి. ఏవి ధర్మములో అవే వాడి యొక్క అవస్థలుగా, స్థితులుగా, తర్వాత వాడి మనస్సు యొక్క లక్షణములుగా, చిత్తము యొక్క ఏమండి పరిణామము వచ్చి ఆ పరిణామములు వీళ్ళలో కలుగుతాయి. కలిగి ఇవి వ్యాఖ్యాతాః, ఇవండి చక్కగా ఈ 4-5 సూత్రాల్లోంచి వివరింపబడిన మార్పులు అన్నాడు. ఎక్కడ దాకా వస్తాయని చెబితే శరీరం దాకా వస్తాయి. శరీరంలో ఉన్నటువంటి కణముల వరకు వస్తాయి. మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తను. అశ్వమేధ పర్వంలో వేదవ్యాసుల వారితో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. వీడు యుద్ధం చేసి రోజు పొద్దున్నే ఉసూరుమని శనిమోహం పెట్టుకుని ఏడుస్తున్న దగ్గరికి వస్తున్నాడు ధర్మరాజు. ఏమిటి వీళ్ళని చంపాం. ఏదో పంచభూతాల్లో చాలా దోషాలు ఉన్నాయి, వీడి చేత అశ్వమేధ యజ్ఞం చేయించాలి. అలాంటి మార్పు వచ్చేస్తుంది. అంటే మెటమార్ఫోసిస్ డౌన్ టు ది సెల్స్ ఆఫ్ ది బాడీ అన్నాడు జ్వాలాకోలుడు. మసాలాలు మానేసి పప్పు పదార్థములు, చమురు పదార్థములు, గవ్యములు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి
అది తిన్నప్పుడు ఆవు మాంసం ఎందుకు తినకూడదండి? యోగాభ్యాసం చేసిన వాడు తినకూడదు. ఎందుకంటే నీకు ఇవి ఇచ్చినటువంటి ఆవు కూడా బతికుండాలని కోరితే యోగాభ్యాసానికి పనికొస్తావు, కానీ అది కోరని గాడిద కొడుకు యోగాభ్యాసానికి పనికిరాడు. ఎందుకంటే యోగాభ్యాసం నీ చిత్తంలో రావాల్సిన మార్పు తప్ప ఒంట్లో కొవ్వులోనూ మదంలోనూ రావాల్సిన మార్పు కాదు. అందుకని పొలిటికల్ ప్రశ్నలు వేసి లాభం లేదు. ఇక్కడ సెక్యులర్ ప్రశ్నలు, అక్కర్లేనటువంటి ప్రశ్నలు వేసి ఏమీ లాభం లేదు. ఇది హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు. ఎవడి హృదయం వాడితే కావాలంటే చేయటం, లేకపోతే నెత్తిన గొడ్డేసుకుని చక్కగా వెళ్ళటం, తూర్పు ఎదిరి దండం పెట్టడం అంతే. ఇక్కడ ఇంకేం లేవు, మూడో మార్గం లేదు. కావాలంటే చేయటం, లేకపోతే నాకు అక్కర్లేదు అనుకుంటాను, రెండే మార్గాలు. అన్నాడు. నిన్ను ఎవడు చేయమని అడిచాడు అన్నాడు. అఫ్రాల్ ఏదో గవర్నమెంట్ వాడు ఆర్డినెన్స్ చేసినట్టు ఏడుస్తావే అన్నాడు. యోగాభ్యాసం చేయటం నీకు కావాలంటే చేయి, లేకపోతే నోరు వస్తుంది చచ్చినట్టు పడి ఉంది అన్నాడు. అందుకని ధర్మలక్షణావస్థలు వచ్చి, పరిణామములు వాటిలతో వచ్చి శరీరంలో జ్వాలాకూలుడు చెప్పాడు. పండ్లు తినండి, పండ్ల రసాలు తాగండి, తేనె తీసుకోండి. మొన్న 3 రోజుల కిందట పొద్దున ఆ కోయగూడెల్లోంచి రాజు హాయని చూద్దామని వచ్చాడు. వచ్చి మేము తేనె తప్ప ఇంకోటి తాగం కనుక ఈ వయస్సులో కూడా నల్లగా ఉంటుంది మా చూసి చూడండి అన్నాడు. వాడు చంకన ఆకాలి, మనం చేసేందుకు ఆన్సర్ ఏం లేదు. ఏ శాస్త్రం చదువుకున్నామని మనం కోతలు కోసినా వాడి ముందు వెధవేషం అయితేనే కదా. మీరు నానా అడ్డమైనటువంటి తాగుడు అంటే కాఫీ గీఫీ టీ ఇట్లాంటి వెధవాన్ని తాగుతారు కనుక మీ జుట్టు ఇలా అయిపోతుందని. కాదు అనటానికి మగతనం ఎక్కడుంది మనకి? అన్నాడా లేదా? నలుగురు చూస్తూ ఉండగా ఆదివారం నాడు పొద్దున అందరూ నవ్వుతూ అంటే, ఎందుకు నవ్వుతున్నావు? బర్నాడ్ షా చెప్పాడు, మెన్ లాఫ్ బికాస్ దే కాంట్ వీప్ అన్నాడు. ఒక వయస్సు దాటిన తర్వాత ఏడవటానికి మనకి స్వేచ్ఛ లేదు కానీ నవ్వుతాం అన్నాడు. సైకిల్ నుంచి కింద పడి లేచి నవ్వుతాం, పిల్లాడైతే ఏడుస్తాడు. వాడు గమ్మత్తుగా చెప్పాడు బర్నాడ్ షా, మెన్ లాఫ్ బికాస్ దే కాంట్ వీప్ అన్నాడు. పెరిగిన తర్వాత ఒక వయసు అయిన తర్వాత ఏడవటానికి వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఏం చేస్తారు మరి నవ్వుతారు, అందుకని చస్తారా అన్నాడు. మనకి ధర్మలక్షణావస్థ పరిణామా ఈ రకంగా జ్వాలాకూలుడు చెప్పాడు. ఫ్రూట్స్ తినండి, నట్స్ జాతి మనకు కూడా ఉంటాయి అంతే, అంతకంటే ఏం లేదు. ఆన్సర్ అది ఒక్కటే. మిగతా దేశం వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి ఎక్కడి నుంచి రావుతుంది. వాళ్ళంతా మనకంటే డబ్బు గల వాళ్ళ. ఆ ప్రతి దేశానికి వెళితే మీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి మనం అమ్ముకుంటున్నాం. అమ్ముకునేటువంటి మరి కూలీ దేశాలకి అంటే బానిస నీచ దేశాలకి ఎక్కడి నుంచి వస్తాం అంతే. అదొకటే ఆన్సర్. కనుక వాడు చెప్పాడు ఆహారం మార్చాలి. ఫుడ్ అనేటువంటి హెడ్డింగ్లో పాండర్ ఆన్ దిస్ అనేటువంటి కలెక్షన్లో మీరు చదవండి, తెలుస్తుంది. జ్వాలాకూలుడు వచ్చినటువంటి దాంట్లో అవి ఇవన్నీ చెప్పి చిట్ట చివరి మళ్ళీ చెబుతాడు, అబవ్ ఆల్ ఆరెంజెస్. నారింజ జాతులైనటువంటివి, నిమ్మ మొదలైనటువంటివి శరీరంలో వాటి రసము చేత నిరంతరము పోషణం చేస్తూ ఉండండి. చేస్తే ఏమవుతుంది? 10 ఏళ్లలో ఆరోగ్యంలో రావాల్సిన మార్పు వస్తుంది. 1-2 జన్మలలో పంచభూతాల్లో రావాల్సిన మార్పు వస్తుంది, ఈ లోపల రాదు. లేదా 10 ఏళ్లలో యోగాభ్యాసం కూడా చేస్తే పంచభూతాల్లో రావాల్సిన మార్పు వస్తుంది అన్నాడు. అది జ్వాలాకూలుడు చెప్పింది. 10 ఏళ్లలో ఊరికే ఆహారం మార్చుకుని తింటూ ఉంటే ఏమవుతుంది? హెల్త్లో మార్పు వస్తుంది అన్నాడు. మంచి రంగు వస్తుంది, శుభ్రంగా దొబకాయలా తయారవుతాడు మనిషి, ఇవన్నీ బాగుంటాయి. ధాతువుల్లో మార్పు ఈ చెప్పింది రావాలంటే 2-3 జన్మలు పడుతుంది అన్నాడు. లేదా యోగాభ్యాసం ఇవి కలిపి మొదలెట్టు ఈ జన్మలోనే 10 ఏళ్లలో వస్తుంది. కనుక ఆహార శుద్ధవు తత్వశుద్ధి. ఆహార నియమం దగ్గర కోతలు కోసేటువంటి వాడు, మోడర్నిజమ్స్ చెప్పేటువంటి వాడు, వెజిటేరియనిజం గొప్పదా, నాన్ వెజిటేరియనిజం గొప్పదా మొదలైనటువంటి ఫాల్స్ సెక్యులర్ నోషన్స్ కలవాడు యోగాభ్యాసానికి పనికిరాడు. ఈ జన్మకు వచ్చే జన్మ కంటే సెప్టెంబర్కి వాయిదా వేసుకోవాల్సిందే. కనుక ఏతేనా దీని చేత ఈ చెప్పబడినటువంటి పై చెప్పబడిన సీక్వెన్స్ ఉన్నదే, దాని చేత
భూతేంద్రియేషు పంచభూతములయందును ఇంద్రియములయందును వాని ఇంద్రియార్థములు కూడా మనం చెప్పుకోవాలి. ధర్మ లక్షణావస్థ పరిణామా, ధర్మములు వాటి లక్షణములు వాటి అవస్థలు వాటి పరిణామములను వ్యాఖ్యాత చక్కగా వివరింపబడినవి సుమా. దీనికి జ్వాలాకులుడు చెప్పిన అనువాదం కూడా చెబుతాను, నోట్ చేస్తాను. ఏతేనా అన్నదానికి త్రూ దిస్ ప్రాసెస్, అది జ్వాలాకులుడు చెప్పినటువంటి. భూతేంద్రియేషు అన్నదానికి aspects of everything and every object, aspects of everything and every object. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అణువు కణకణం దగ్గర నుంచి మన చుట్టూ ఉన్నటువంటి ఇంద్రియార్థములు వీటి సమస్తము వీటి దగ్గర నుంచి అని అర్థం. ధర్మలక్షణావస్థ పరిణామా అన్నదానికి ఈ మొత్తానికి దేర్ క్యారెక్టరిస్టిక్స్ బెస్టోడ్ బై నేచర్, దేర్ క్యారెక్టరిస్టిక్స్ బెస్టోడ్ బై నేచర్ కామా పెట్టి దేర్ క్యారెక్టరిస్టిక్స్ which are of highly symbolic nature, which are of highly symbolic nature, specific in time and other conditions, specific in time and other conditions are made known to you. అంటే ఇక్కడ ఈ సూత్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేసామని కదా ఆయన చెప్పింది. మీరు ఇది చేసిన అభ్యాసం వల్ల మీకు తెలుస్తుంది, వ్యాఖ్యాతం అవుతుంది అన్నాడు. కానీ సూత్రాల్లో కాదు, ఇక్కడ జాగ్రత్తగా అది పాయింట్అవుట్ చేశాడు ఆయన. చూడండి చేసినటువంటి ట్రాన్స్లేషన్లో. అంటే మీరు ఈ పై చెప్పిన సూత్రములలో వివరింపబడేను, అక్కర్లేని పుస్తకాలు రాసినవాడు అలా రాస్తాడు. వీడు అలా చేయలే. నీకు చెప్పిన ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉంటే నీకు ఇందులో చెప్పబడిన అర్థము వివరింపబడేను. యూ విల్ నో ఇట్, యూ విల్ రియలైజ్ ఇట్. అపౌరుషేయమైన వివరణం గురించి చెబుతున్నాడు ఇక్కడ. మళ్ళా రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేణ మార్గేణ మహీం మనీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో. 13వ సూత్రం పూర్తి చేస్తున్నాం అనుకుంటాం, అంతేనా? ఏతేనా భూతేంద్రియేషు, అదే ఆ సూత్రంలోనే ఉన్నామని నా ఉద్దేశం. ధర్మలక్షణ అవస్థ పరిణామ వ్యాఖ్యాత. ఈ పై చెప్పబడినటువంటి ప్రాసెస్ మీకు చెప్పటం వల్ల, అనగా ఈ 3వ పాదంలో 3rd చాప్టర్లో చెప్పబడినటువంటి అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి టాపిక్లో, అనగా మనస్సు యొక్క ఆవిర్భావము తిరోధానము. నిద్రపోతూ ఉండగా మనస్సు డిసపియరెన్స్, మనం అవన్నీ మామూలుగానే జరుగుతుంది కానీ ఎవరికి తెలియదు. నిద్ర మెలకు వచ్చిన తర్వాత అంతకుముందు మనం నిద్రపోయామని తెలియాల్సిందే, కానీ నిద్రపోతూ ఉండగా ఎవరికి తెలుస్తుంది మనం నిద్రపోతున్నామని? తెలిస్తే అది నిద్ర కాదు. అందుకని మనస్సు ఆగిపోవటం తెలియటం అనేది యోగాభ్యాసం చేసినటువంటి వాడికి తప్ప ఇంకెవడికి తెలియటానికి అవకాశం లేదు. లేదా చాలా పర్యాయములు వాతావరణాన్ని పరిస్థితుల్ని బట్టి మనస్సు ఆగిపోవటం అనేది జరిగి ఉండి కూడా తాను గమనించకపోవటం, ఈ 2 జరుగుతుంది. అనగా మనస్సు ఆగిపోవటం అనేటువంటిది పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ విద్య కాదు. మనకి వారానికి 1 మాటో, ఒక్కప్పుడు రోజుకు 2-3 మాటలో కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. ఉత్తమమైనటువంటి సంగీత కచేరీకి మీరు వెడితే మీకు అది నచ్చినట్లయితే ఆ సంగీత కచేరీలో ప్రారంభించేటప్పటికి కచేరీ ఇలాగే ఉంటుంది. అంటే 10 మంది ఎవడు ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం ఆడియన్స్లో. వాడు ఏ ఊళ్ళో ఉన్నాడో,
ఆ కచేరీ ఎక్కడ జరుగుతుందో, ఇది మహారాణిపేట డౌన్ అని, అక్కడ వివేకానంద హాల్ పక్కనని, అంటే ప్లేస్ ఐడెంటిటీ. తర్వాత ఈవేళ సోమవారం అని, అంటే టైం ఐడెంటిటీ. సాయంత్రం 6:30కి కచేరీ అని, ఇట్లాంటివన్నీ కూడా స్పేస్ టైం ఐడెంటిటీ. ఈ దిక్కుమాలన్నీ కూడా పనిచేస్తూ, ప్లస్ మనతో పాటు ఇంకో టికెట్ కొనుక్కొని వస్తాడే కచేరీకి, వాడితో పాటు అన్నట్టు ఎరా ఈ మధ్య నాగపూర్ వెళ్ళి వచ్చేవటం ఏమిటి విశేషాలు, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే ఏంటి, మ్యూజిక్ కాక మిగిలినటువంటివన్నీ. మ్యూజిక్ మొదలుపెట్టిన తర్వాత చాలామంది ఆయన్ని మనం ఎరుగుదాం కాబట్టి కచేరీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇది పాడుతున్నాయి, వాడు మ్యూజిక్లోకి ఎంటర్ అవడం. ఇప్పుడు ఫలానా సినిమాలో మన బావమరిది యాక్ట్ చేశాడు అనుకున్నాం. ఆ సినిమాకి వెళ్ళిన బావగారు 190 మంది బావగారులు సినిమా చూడరు. ఏం చూస్తారు, వాడు బావమరిది చూస్తారు. అంటే టికెట్ దండగా. మళ్ళీ ఏదైనా చచ్చేటి రెండో మోటు పెడితే సినిమా చూడాల్సింది. ఎలా అయితే టైపు కొట్టేవాడు ఆ టైపు కొట్టిన ఉత్తరంలో మ్యాటర్ చూడలేడు, అలా ఉంటుంది. సినిమాకి వెళ్ళినంతే, నాటకానికి వెళ్ళినంతే, పాట కచేరీ. కానీ ఇంకోడు కొంతమంది రాగం పిచ్చాడు ఉంటాడు. వీడు పాడుతూ ఉంటే ఇదేం రాగం అని వాడు సంగీతం వినలేడు. ఎందుకంటే హీఈస్ మేడ్ ఆఫ్టర్ రాగమ్స్. వాడు అది అయిపోయే వరకు కూడాను అది షణ్ముఖ ప్రియ అనుకుంటూ ఉంటాడు. వాడు చివరికి కామవర్ధని అంటాడు. వీడికి ఆ రాగం ఏమిటి అనేటువంటి కామం ఒకటి వీడికి వర్ధనం అవటమే మిగులుతుంది. అంటే వీడు హీఈస్ నాట్ లివింగ్ టు ది మ్యూజిక్. వీళ్ళంతా కూడా ఇట్లాంటి వాళ్ళు 175 మంది పోగా ఇంకా కొంతమంది 10 మంది ఉంటారు. వాళ్ళు ఆ పక్క వాళ్ళకి కనపడేట తాళం వేయటం, పక్కవాడి తొడ మీద తాళం వేయటం, అంటే కప్పతాళం వేసేవాడు వాడు. వీడు వీటి మీద ఉంటాడు కనుక మ్యూజిక్లో ఉండడు. ఇవన్నీ కాక రాత్రి 10:30కి బండి, దానికి వెడదామని అనుకుని 6 గంటలకి మ్యూజిక్కి వెళ్ళిన వాడు ఉంటాడు. వాడు 10:30కి సంగీతం ఆపేటప్పటికి లేచి గడియారం చూసుకుని నవ్వుకుని ఇంటికి వచ్చేస్తాడు. వాడు సంగీతం అనేటువంటిది విన్నాడు. మిగతా వాళ్ళు ఏం విన్నారు, మిగిలిన విన్నారు. వీడికి ఏమున్నది, మొదటి 5 నిమిషాలు అయ్యాక తను ఏ ఊళ్ళో ఉన్నాడు అనేటువంటిది జారిపోయింది, ఏ పేటలో ఉన్నాడు జారిపోయింది, ఏ హాల్లో ఉన్నాడు అనేటువంటిది లేదు. పక్కన కూర్చున్నవాడు నాగపూర్ వెళ్ళి వచ్చాడు, ఇవన్నీ ఏం లేవు. తర్వాత పక్కన జనం కూర్చున్నారు, ఇవన్నీ ఉండవు. తర్వాత పాడుతున్న ఆయన ఉంటాడు ఒక 6 నిమిషం, తర్వాత పాడుతున్న ఆయన ఉండడు, తర్వాత ఆయన మొహం ఉండదు, ఆయన కంఠధ్వని కూడా ఉండదు. ఏముంటుంది, ఈయన వినటం ఉండదు, తను వింటున్నాననే ఉండదు. ఒక్కటే ఒక్కటి ఉంటుంది, దాని పేరు ఎక్స్పీరియన్స్ అంటారు. అది అరగంట ఉండొచ్చు, గంట ఉండొచ్చు. మరి ఆ చుట్టుపక్కల ఎవడన్నా సోడా అని అరవకుండా ఉంటే 2 గంటలు కూడా ఉండొచ్చు. అప్పుడు ఈ వింటున్నవాడు ఉండడు, పాట ఉంటుంది. ఆ పాడుతున్నవాడు ఉండడు, పాట ఉంటుంది. అంటే అది వరకు పాట, పాడుతున్నవాడు, వింటున్నవాడు ముగ్గురు ఉన్నారు. అలాంటి దాని యందు మనస్సు యమద్యవటం, మనస్సు మధ్యవటం 2 చెప్పాడు. అంటే మనస్సు ఉదయించుట, మనస్సు లీనమగుట, ఆ 2 వాటిని గురించి లీలలు చెప్పాడు. మనస్సు మీద ఇదివరకు చెప్పబడినటువంటి 8 స్టెప్స్లోనూ అభ్యాసం క్రమబద్ధంగా గనక ఏది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయ్యి చేయకపోయినట్లయితే ఈ రెండింటి మీద మాస్టరీ లొంగదన్నమాట. యోగాభ్యాసం అనేది ఆచరించేందుకు ఏదన్నా ఉంటుంది కానీ నేర్చుకునేందుకు ఏం ఉండేది లేదు అందులో అన్నాడు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తప్ప ది ఫిలాసఫీ ఆఫ్ యోగా టైం వేస్ట్, ఊరికేను శుభ్రంగా అంతకంటే ఏదో బాల్ వెళ్ళటం నయం అన్నాడు. బాల్ రూమ్కి పుట్టి టైం వేస్ట్. ఏది హౌ ది మోడస్ ఆపరెండస్ ఆఫ్ యోగా, ఇంతలా పుస్తకం వేస్ట్. రాసిన వాడికి డబ్బులుగా, చదువుకున్న వాడికి టైం ఖర్చు తగలబెట్టుకుంటాం. కనుక యోగాభ్యాసంలో ఉన్నదల్లా ఏమిటి, కావాలంటే మనం చేసేందుకు నేర్చుకునేందుకు ఏమన్నా ఉంటుంది కానీ
ఆచరించేందుకు. మనకి దీన్ని గురించి అని ఏమి ఉండదన్నమాట. ఈ లిమిటేషన్స్ బట్టి చెప్పుకుంటూ వచ్చాడు ఇంతవరకు. వచ్చి ఏతేన భూతేంద్రియేషు, ఈ చెప్పబడిన సాధన నీకు వచ్చిన తర్వాత నాయన, అంటే ఎవరన్నా కనిపించగానే మైండ్ అపియర్ అవుతుంది, తర్వాత వెంటనే మైండ్ డిసపియర్ అవుతుంది. 2 నిమిషాలు ఆయన కూర్చున్నాక ఎవరో వారు వచ్చారట అనగానే మైండ్ లేదు, మరీ వారు వచ్చి కూర్చున్నాక 2 నిమిషాలు అయిన తర్వాత లేచిన మైండ్ మళ్ళీ శుభ్రంగా పడుకుంటుంది. ఇలాంటివి నీకు ఫింగర్ టిప్స్లో ఉంటాయి. ఈ చెప్పిన 8 ఫోల్డ్ స్టెప్ పాత్స్, అంటే అష్టాంగ యోగము సాధన చేసిన తర్వాత ఇంకొంతకాలం పోయిన తర్వాత ఏమొస్తుందన్నాడు, మనస్సు లేచుట, ఉద్భవించుట, మనస్సు లీనమగుట, ఈ రెండింటికి కూడా నువ్వు ఒకే అనుభవం నీకు కలిగేటువంటి స్థితికి వస్తావు, ఆ రకమైనటువంటి నునుపు తేలుతావు అన్నాడు. అంటే వీడు మంచి బిజీగా ఉన్నటువంటి బాంబే బీచ్లో కారు తోలుతున్నాడంటే కళ్ళు మూసుకుని తోలుతున్నాడా తెరిచి తోలుతున్నాడా సందేహం వస్తుంది. పక్క ఫ్రెండ్తో మాట్లాడుతూ తోలుతూ ఉంటాడు. వాడు అడిగిందల్లా చెబుతూ ఉంటాడు, వాడు వంక చూస్తూ ఉంటాడు, వాడితో మాట్లాడుతూ ఉంటాడు. అంత బిజీగా ఉన్నటువంటి రోడ్డు మీద చక్కగా జర్క్ లేకుండా తోలుతూ ఉంటాడు. వెళ్ళవలసిన చోటికి వెళ్ళినట్టు వాడికి తెలియదు, వీడికి తెలియదు, కారు ఆగుతుంది. ఆ స్థితి ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాడికి ఎట్లయితే వస్తుందో, అంటే కారు తాను డ్రైవ్ చేస్తున్న స్థితిలో కానీ చేయని స్థితిలో కానీ మనస్సు ఒకటే అయిన స్థితికి వస్తుంది. అప్పుడేం జరుగుతుంది, తాను డ్రైవ్ చేయడు, తన డ్రైవింగ్ చేయబడును. అట్లాగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నవాడు తానే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఏడిసినట్టు ఉంటుంది ఆ డ్రైవింగ్. ఎవడి మీద పెట్టేస్తాడు, లేకపోతే ఏదో నా ఆటోకి డెక్కించేసి మళ్ళీ పక్క నుంచి పోనిస్తూ ఉంటాడు. చెప్పే కదా, కళ్ళతోను, చేతులతోను, కాళ్ళతోను, భుజాలతోను, ఇంకా ఏమన్నా అవయవాలుంటే వాటన్నిటితో కూడా తోలుతూనే డ్రైవింగ్ తప్ప ఇంకేం చేయడు. పక్కన వాడు ఫ్రెండ్ ఏదన్నా అడిగినా ఆగో అంటాడు. వాడి డ్రైవింగ్ శ్రాద్ధయోగ్యంగా ఏడిసినట్టు ఉంటుంది. వాడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఈ 10 ఏళ్ళో 15 ఏళ్ళో బాంబేలో రోజు భార్యని సాయంత్రం పూట షికారు తీసుకెడుతూ పొద్దున తన ఆఫీస్కి వెళ్ళి వస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు, డ్రైవింగ్ చేయటం మానేసి చాలా సంవత్సరం అయింది. డ్రైవింగ్ వాడి ద్వారా చేయబడుతూ ఉన్నది, చేతులతో, కాళ్లతో, మనస్సుతో, బుద్ధితో. మరి బాగా సిద్ధహస్తుడై ఏదైనా మెటీరియల్ అక్కడ పెట్టుకుని టైపు కొడుతున్నటువంటి వాడు టైపు కొట్టడం లేదు. వాడు ఏఎస్డిఎఫ్లు చూసుకుని టైపు కొడితే ఏమొస్తుంది, టైపు వాడి ద్వారా కొట్టబడుతుంది. ఆ స్థితి వస్తుంది అన్నాడు. అంటే మనస్సు ఉదయించటం, మనస్సు లీనమవటం రెండూ కూడా ఒకే లక్షణం కలిగినటువంటి పర్ఫెక్షన్స్కి వస్తావు అని చెప్పి అక్కడ ఏం చూస్తున్నాడు, ఏతేనా ఈ ప్రాసెస్ వల్ల, ఈ చెప్పబడినటువంటి పద్ధతి వల్ల నీకు మొట్టమొదటి ఏమొస్తుంది, ఈజు వస్తుంది. అనగా ప్రయత్నం, మనం చేయవలసిన పనులకి మన ప్రయత్నం ఉంది అనేటువంటి ఫూలిష్నెస్ ముందు తొలగిపోతుంది. సంకల్పం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. ప్రయత్నం అంతా వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, బుర్ర వేస్ట్, మనకు బీపీ పెరుగుతూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రయత్నం ఉండకుండా పనులు చేస్తారా? మరి ఈ బాంబేలో కారు డ్రైవ్ చేస్తున్నాడని చెప్పినవాడు ప్రయత్నంతో డ్రైవ్ చేస్తున్నాడా? అంతే. మరి తీగ మీద మొగ్గలేస్తున్నాడు సర్కస్లో, ప్రయత్నంతో మొగ్గలేసే స్థితిలో కింద పడి ఒళ్ళు విరుచుకుంటాడు. వాడు ప్రయత్నం దాటిన తర్వాతనే ఆడియన్స్ దగ్గరికి వస్తున్నాడు. చూసారా? కనుక ప్రయత్నము చేత పనులు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి మీకు 24 గంటల్లో మీ రొటీన్ వర్క్లో పోతుంది. మీ జాబ్లోను, మీ ఇంట్లోను, మీ నైబర్స్ దగ్గర, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర సమస్తం. నిద్రపోయేటప్పుడు కూడా చిన్నగా నిద్రపోవటానికి గతి లేని వాళ్ళు ఉన్నారు, మరీ బిజీగా ఉండి. రాత్రి పడుకునేటప్పుడు ఇంత వర్క్ మిగిలిపోయింది, రేపు వెళ్ళి ఆఫీస్కి ఇంత వర్క్ చేసుకోవాలి అనేటువంటి దరిద్రులాగా ఏడుస్తూ పడుకొని నిద్ర అవుతాడు. వాడికి ఆ నిద్ర ఎలా ఉంటుంది, అలాగే పిండాకుడు పెట్టినట్టు ఉంటుంది, నిద్రలే ఉండదు. ఒక్కొక్కప్పుడు నిద్ర పట్టదు, ఎందుకంటే రేపు చేయాల్సిన పని ఇవాళ నిద్రలో చేస్తూ ఉంటాడు, అలా ఏడుస్తూ మెంటల్గా. అప్పుడు వీడు ఈ నిద్ర మాత్రలు, సర్పాసులు, ఇలా నానా గడ్డి తినాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకని రేపటి పని ఇవాళ చేస్తున్నాడు, వీడికి కంట్రోల్ రాలేదు. కానీ ఈ సాధన చేసినటువంటి వాడికి ఏమొస్తుంది,
ఏతేన భూతేంద్రియేషు, ఈ పద్ధతిలో భూతములు ఇంద్రియములు అంటే జీవరాశులు, వాటి ఉన్నటువంటి శరీరంలో ఉన్న పంచభూతములు, వాటి ఇంద్రియములు, వాటి ఎడల ధర్మలక్షణ అవస్థ పరిణామ విఖ్యాత. ధర్మములు లక్షణములు చెప్పాడు కదా. ధర్మములు అంటే ఏంటి? ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ బాడీలో, ప్రాపర్టీస్ ఆఫ్ ఎమోషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మైండ్, ప్రాపర్టీస్ ఆఫ్ విల్, శరీర, ఈ వ్యూహంలో ఉన్నటువంటి దాంట్లో ప్రతిదానికి ఉన్నటువంటి ధర్మములు. తర్వాత లక్షణములు అంటే క్వాలిటీస్, అంటే ఆయన మహానుభావుడు. ఆ మహానుభావుడు అన్నవాడికి వీడు స్కౌండ్రల్ అని అన్నవాడికి భౌతిక శరీరం ధాతువులు తీసి క్లినికల్ టెస్ట్కి పంపిస్తే ఏమీ తేడా? అవి క్వాలిటీస్ అంటే. ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు శరీర జబ్బు లేకుండా ఒకడు గొంతు కోసినా అబద్ధం ఆడ్డు, ఒకడు అబద్ధం తప్ప ఇంకోటి మాట్లాడు. వాళ్ళిద్దరికి బ్లడ్ టెస్ట్ ఇస్తే రెండుకి ఊహలాగే ఉంటుంది, ఏం ఉండవు. ఇప్పుడు అబద్ధం ఆడతాడన్న బ్లడ్ టెస్ట్ ఏం రాదు. కనుక ప్రాపర్టీస్కి పైన ఉంటాయి క్వాలిటీస్. వీడు కరణం గారు తీస్తే వస్తుందా? ఏమండి, వీడు బిజినెస్ మ్యాన్. డాక్టర్ ఎవడన్నా చెప్తాడా మీకు బిజినెస్ మ్యాన్? టెస్ట్ తీసి అది కదుగో వీడి క్రోమోజోమ్స్ బిజినెస్ మ్యాన్ అని చెబుతుంది అని చెప్పగల మునగాడు ఎవడన్నా నేను మొగాడిని అని అన్నవాడు ఉన్నాడా? లేదా వీడి హార్మోన్స్ పెట్టి మేము చూసి వీడు సెక్సాలజీ స్పెషలిస్ట్ అని చెప్పగలవాడు ఉన్నాడా? ఇదంతా కూడా ట్రాష్. అందుకని క్వాలిటీస్ అంటే ఏమిటి? గుణములు. ధర్మములు గుణములు. గుణములు అంటే ఎప్పుడు వస్తాయి? తేడా ఇది. ఒక ఇనప ముక్క మీరు తీసుకుని దాంట్లో ఉన్న లోహాన్ని కెమికల్ టెస్ట్ చేస్తే వచ్చేటువంటి ధర్మములు. దాన్ని ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అయస్కాంతంతో మీరు టచ్ చేస్తే అప్పుడు దాంట్లో పనిచేసేదాని పేరు గుణములు. పైవి ధర్మములు, కిందవి గుణములు. ఏమిటి తేడా వచ్చింది? ఇట్ ఈస్ ఛార్జ్డ్. యూ కెన్ నెవర్ టెస్ట్ ఇట్ అన్లెస్ త్రూ ఇట్స్ బిహేవియర్. ఇది పదార్థ విజ్ఞానం చేత మీరు పట్టగలరు. ఇది పదార్థ విజ్ఞానంలో మీకు ఒక వెంట్రుక కూడా దొరకదు. ఫిజికల్గా టెస్ట్ చేస్తే మ్యాగ్నెట్కి ఐరన్ పీస్కి ఉన్నటువంటి తేడా, రెండు ఐరన్ పీసులు ఒకే ముక్కలోంచి కట్ చేసి ఒకటి మ్యాగ్నటైజ్ చేసి ఒకటి మామూలుగా ఉంచి రెండింటినీ కెమికల్ టెస్ట్ చేస్తే మీకు ఏమిటి వస్తుంది? మళ్ళీ అవతలకి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ తీసి ఐసోటోప్స్ తీసి, అంటే భౌతిక లోకాన్ని వదిలిపెట్టి శక్తిమయ లోకంలోకి మీరు వెళ్ళాలి. విచ్ ది మోడర్న్ సైన్స్ ఈజ్ నాట్ ఎట్ కాంపిటెంట్ టు డూ. ఇంకో 50 years పడుతుంది. ఏది పోలరైజేషన్ ఎక్కడవుతున్నాయి? ఎలక్ట్రాన్ దగ్గర, ప్రోటాన్ దగ్గర అన్న చోటుకు వెళ్ళాలి మీరు. వెడితే అక్కడేం జరుగుతుంది అంటే భౌతిక లోకం, ద్రవ్యమయ లోకాన్ని వదిలిపెట్టి మీరు శక్తిమయ లోకం, ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్ నుంచి ది ప్లేన్ ఆఫ్ ఎనర్జీస్ లోకి వెళుతున్నారు. మోడర్న్ సైన్స్ ఈజ్ నాట్ ఎట్ ప్రిపేర్డ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫెంట్. కనుక ఇనుముకి అయస్కాంతానికి తేడా చెప్పేటువంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ చెప్పాల్సింది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏం చెబుతారు? చెప్పడానికి ఏం లేదు. కనుక ధర్మములు గుణములు ఇవి మీకు అప్రయత్నంగా ఎవరు చెప్పనక్కర్ లేకుండా, ఏ టెక్స్ట్ బుక్లోనూ మీరు చదవనక్కర్ లేకుండా, మీకు చూడటం వల్ల, ముట్టుకోవటం వల్ల, వస్తువులను మీరు ట్యాకిల్ చేయటం వల్ల మీకు అలా ఆటోమేటిక్గా తెలుస్తాయండి. ఏది ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఒకటి అయస్కాంతం, ఒకటి ఇనప ముక్క వాడికి ఇచ్చారనుకోండి, అంతకుముందు వాడికి అయస్కాంతం అనే పేరు ఎరగడు. ఉట్టి నాప్పుడు తెలుగు మాస్టర్ అనుకోండి. అయస్కాంతం ఏంటంటే ఏదో కాంతంగా ఉంది అనుకుంటాడు. కమధాతువు ఇది మొదలైనటువంటిదని చెబుతాడు.
అంటే ఇది ప్రేమించబడుతుంది కావచ్చు అని అనుకుంటాడు సాహిత్యం ప్రకారం. వాడికి ఇచ్చి తర్వాత ఏదో ఎన ముక్కలు అవి ఎక్కడ పడేసేటప్పటికి 10 నిమిషాల తర్వాత మీరు పెడితే వాడు మీకు మ్యాగ్నెటిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మైనస్ టెక్నికల్ టర్మ్స్ తీసేసి మనకి ప్రొఫెసర్ యూనివర్సిటీ క్లాసులో మ్యాగ్నెట్ గురించి ఏం చెప్పాడో వీడు మనకి చూస్తాడు. ఎలా సాధ్యం? కన్ను తెరిచి మనం దాన్ని చూసి లైట్ అంటున్నాడు. అప్పుడే పుట్టిన కుర్రాడు ఇట్ట అంటున్నాడు. వాడు లైట్ అనే పేరు వాడి దగ్గర లేదు, లైట్ అనే పేరు మన దగ్గర ఉన్నది. మిగతా పదార్థం ఇద్దరికి సమానమే కదా. కనుక కుర్రవాడు ఏ స్థితిలో స్వీకరిస్తున్నాడో వీడు ఆ స్థితిలో స్వీకరిస్తాడు. మనకి ఆ స్థితిలో స్వీకరించేటువంటి అర్హతను కోల్పోయాం. ఎందుకని లైట్ అనేటువంటి వర్డ్ ఒకటి హెవీగా దానికి మనకి మధ్యన ఉంది.